ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, బంగాళదుంప, వంకాయ, బర్బాటి. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత కట్ చేసి ఉంచుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మగ్గించుకుందాం. ఉల్లిపాయలు మగ్గిపోయినవి. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కారం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా టమాటా ముక్కలు వేసుకున్నాను. ఇవి ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు, బర్బాటి, బంగాళదుంప కూడా వేసేస్తున్నాను. ఎప్పుడైనా సరే వంకాయ కూర వండేటప్పుడు ఒక 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచాలి. అంటే వంకాయ వేసిన వెంటనే ఆ తర్వాత సిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను హై ఫ్లేమ్లోనే ఉంచానండి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటాను నేను. ఓకే, మూత పెట్టేస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారుగా, వంకాయ చెక్కి చెదరలేదు, లేదంటే కంటగట్టేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారుగా, వాటర్ వచ్చేసింది. వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది. మరి కాసేపు ఉడికించుకుందాం. ఇంకాస్త వాటర్ ఉందండి. మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఓకే అండి, ఇప్పుడు చక్కగా ముద్దలా తయారైంది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ మాత్రం పోసుకుంటున్నాను. ఎందుకంటే ఏమన్నా పచ్చివాసన ఉన్నా లేకపోతే బంగాళదుంప ఉడకపోయినా ఇప్పుడు ఉడికిపోతాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. చూసారుగా, దగ్గర అయిపోతుంది. ఇది ముద్దకూర అండి. ఇది అన్నంలోకి కాకుండా చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. నేను కొత్తిమీర వేసిన వీడియో స్కిప్ అయిపోయింది. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.